అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఎంపీపీ సాయిల్ అన్నారు. అంకిత భావంతో అధికారులు పనిచేసి ప్రజలకు మేలు చేసే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు తెలిపిన సమస్యలను వెంటనే అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ సాయిల్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా కల్లు దుకాణాలు, విచ్చలవిడిగా కల్లులో మత్తు పదార్థాలు వేస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. కాలువల ద్వారా చెరువులను నింపే క్రమంలో అనుసంధాన కాలువ నిర్మాణ పనులు చేయడంలో టెండర్ పూర్తయినా అధికారులు పట్టించుకోవడం లేదని వైస్ ఎంపీపీ పోలీసు రాజులు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. టెండర్ పూర్తయి 3 సంవత్సరాలు గడిచినా పనులు కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే పనులను పూర్తి చేసే విధంగా చూడాలని ఎంపీపీ సాయిలు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు నిబద్ధతతో పనులు నిర్వహించాలన్నారు. సర్వసభ్య సమావేశానికి ఆర్ఎండ్బి అధికారులు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మి, పిఎస్సిఎస్ చైర్మన్ రాజలింగ గౌడ్, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంఈఓ ప్రభుదాస్, వ్యవసాయ శాఖ అధికారి మల్లేశం పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ తరఫున